పత్రిక 8వ అధ్యాయం 14వ వచనం చదువుకుందాం. రోమీలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం 14వ వచనం. దేవుని ఆత్మచేత ఎందరు నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందురు. దేవుని ఆత్మచేత ఎందరు నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందురు. ఇదే వచనాన్ని మనం ఇంకొక రీతిగా కూడా చదవచ్చు. దేవుని కుమారులైన వారందరూ దేవుని ఆత్మచేత నడిపింపబడుదురు. రెండు ఒకటే. దేవుని కుమారులైన వారందరూ దేవుని ఆత్మచేత నడిపింపబడుదురు. దేవుని ఆత్మచేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందురు. అంటే దేవుని కుమారులైన వారందరూ కూడా దేవుని యొక్క ఆత్మచేత నడిపించబడుట, లేక దేవుని యొక్క ఆధీనములో, దేవుని యొక్క ఆత్మ ఆధీనములో, దేవుని యొక్క ఆత్మ కంట్రోల్లో ఉండి ప్రవర్తిస్తారు అనేది మొదటి విషయం. దేవుని యొక్క ఆత్మచేత నడిపింపబడుట అంటే ఆత్మను అనుసరించి నడుచుకునుట. దేవుని యొక్క ఆత్మచేత నడిపింపబడుట అంటే ఆత్మకు లోబడి నడుచుకునుట అనేటువంటి విషయాలు మనకి ఇందులో అర్థమవుతున్నాయి. ఆత్మ ఆధీనంలో ఉండుట, ఆత్మను అనుసరించి నడుచుకునుట, ఆత్మకు లోబడి నడుచుకునుట. ఇక్కడ నడుచుకునుట అంటే ప్రవర్తించుట, మన యొక్క ప్రవర్తన యావత్తు. ఇది వాలంటరీ కమిట్మెంట్. స్వచ్ఛందంగా దేవునికి మనం చేసుకునేటువంటి ఒక సమర్పణ. స్వచ్ఛందంగా అని ఎందుకు అంటూ ఉన్నానంటే, దేవుడు ఎవరిని కూడా బలవంతం చేయడు. దేవుడు ఎవరిని బలవంతం చేయడు. ఆయన అన్ని రకాలుగా తన యొక్క ఉద్దేశాలు మనకు చెబుతాడు. అన్ని రకాలుగా తన యొక్క మార్గాలన్నీ మనకి బోధిస్తాడు. అన్ని రకాలుగా మనలను సంతృప్తిపరచినట్లు ఆయన కార్యాలను చేస్తాడు. దేవుని వాక్యమంతా మనకి విశదపరచబడుతూ ఉంది. కానీ ఆయన మన యొక్క చిత్త స్వాతంత్ర్యాన్ని హరించడు, లేక మనకున్నటువంటి స్వాతంత్ర్యాన్ని ఆయన తీసివేయడు. దేవుడు నీకు ఇచ్చినటువంటి స్వాతంత్ర్యంతో నీవు ఆయనకు లోబడాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. స్వచ్ఛందంగా లోబడాలి అంటే నీ యొక్క చిత్తాన్ని, నీ ఇష్టాన్ని, నీ విల్ని దేవునికి సమర్పించాలి. దేవునికి అలాంటి వారు కావాలి. దేవునికి అలాంటి వారే కావాలి. బలవంతంగా లోబడేవారు దేవునికి అవసరం లేదు. ఇక ఏదీ లేదు కాబట్టి దేవుడే శరణ్యం అనేవారు దేవునికి అవసరం లేదు. పరిస్థితులు ఎలా ఉన్నా దేవునిని ఇష్టపూర్వకంగా సేవించేవారు దేవునికి కావాలి. అందుకనే దేవుడు చిత్త స్వాతంత్ర్యాన్ని ఇచ్చాడు. చాలాసార్లు ఆదాము అవ్వలను గురించి, వారి యొక్క ఫాల్ గురించి చెప్పినప్పుడు, వారి పతనాన్ని గురించి చెప్పినప్పుడు, అసలు దేవుడు వారు పాపం చేస్తారన్న సంగతి దేవునికి ముందే తెలుసు కదా. కాబట్టి అలాంటి స్వాతంత్ర్యాన్ని ఎందుకు ఇచ్చాడు అంటే, ఆ స్వాతంత్ర్యాన్ని నువ్వు వినియోగించుకొని నువ్వు ఇష్టపూర్వకంగా ప్రభువుని సేవించడం నేర్చుకోవాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. అందుకనే దేవుడు మనల్ని ఇంత స్వాతంత్రంగా స్వేచ్ఛగా ఆలోచించగలిగేటువంటి శక్తినిచ్చాడు. స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకోగలిగేటువంటి శక్తినిచ్చాడు. స్వేచ్ఛగా ప్రతిదానిని ఎంచుకునేటువంటి శక్తినిచ్చాడు. దానిని దేవుడు ఎప్పుడూ తీసివేయాలని కోరుకోలేదు. కానీ ఇదిగో మీ ఎదుట ఈ మార్గములను పెడుతూ ఉన్నాను అని దేవుడు
తన యొక్క మార్గాన్ని సంపూర్ణంగా వివరించేశాడు. ఎంచుకోవలసింది నువ్వే, సరెండర్ అవ్వాల్సింది నువ్వే, దేవుణ్ణి ఇష్టపూర్వకంగా సేవించాల్సింది నువ్వే. కనుక ఇది విల్ఫుల్ యాక్ట్ అన్నమాట, లేక స్వచ్ఛందంగా నీకు నీవుగా దేవునికి సమర్పించుకునేటువంటి విషయం ఇది. అంటే మనం ఇష్టపూర్వకంగా దేవుని యొక్క ఆత్మాధీనంలోనికి రావాలా. ఇష్టపూర్వకంగా దేవుని యొక్క వాక్యాన్ని మనకి తెలియజేస్తూ ఉన్నప్పుడు ఆ వాక్యాన్ని అనుసరించటానికి మనం ఇష్టపూర్వకంగా సమర్పించుకోవాలి. ఆ యొక్క ఆత్మకు లోబడి ఉండటానికి మనం ప్రతి విషయంలో దేవునికి సమర్పించుకోవాలి. ఇది చాలా అవసరమైనటువంటి విషయం. లోబడటం అనేది ఇష్టపూర్వకంగా జరగకపోతే రేపు ఉదయం ఎప్పుడైనా కష్ట పరిస్థితి వచ్చినప్పుడు మనం సులువుగా దేవుణ్ణి కాదనేస్తాం, భయపడతాం పరిస్థితులకు. అంటే మనకి ఏది భయం గొలిపితే దానికి సరెండర్ అవుతాం. ఒకానొక సమయంలో దేవుడంటే భయం అనిపించింది కాబట్టి దేవునికి సరెండర్ అయ్యాము. ఇప్పుడు చూస్తూ ఉంటే పరిస్థితులు చాలా భిన్నంగా కనపడుతున్నాయి కాబట్టి ఈ పరిస్థితులకు నేను లోబడకపోతే నాకు జీవితం లేదనిపించింది కాబట్టి దేవుణ్ణి వద్దనేసి పరిస్థితులకు లోబడిపోతాను. కాబట్టి దేవుడు అలాంటి భక్తిని కోరుకోవటం లేదు. ఇష్టపూర్వకంగా స్వచ్ఛందంగా దేవునికి సమర్పించబడి ఆయనకు లోబడి ఆయన ఆధీనములో ఆయన అనుసరిస్తూ నడుచుకోవటాన్ని దేవుడు కోరుతూ ఉన్నాడు. సరే, ఇంతకీ ఆత్మచేత నడిపించబడిన వారి యొక్క జీవితం ఎలా ఉంటుంది అంటే అందులో ఒక సంగతిని ఈ రోజున నేను మీతో కలిసి ధ్యానం చేయాలని ఆశపడుతూ ఉన్నాను. దేవుని యొక్క ఆత్మను బట్టి నడుచుకునేవారు ఐక్యతతో కొనసాగుతారు. వారు ఐక్యంగా ఉంటారు. వారు ఒకటిగా నడుస్తారు. ఈ విషయాన్ని గురించి దేవుని యొక్క వాక్యం చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉంది. 2వ వాక్య భాగం మనం చదివాం కదా, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం. అందులో మొదటి 3 వచనాలు చదువుకున్నాం. ఆ తర్వాత వచనాలు కూడా దానికి సంబంధించినవే, కానీ ఆ మొదటి వచనంలో మనం చూద్దాం. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారై అని ఇంకా కొనసాగుతూ ఉంది. అది ఇక్కడ ఐక్యమును గురించి మాట్లాడాడు. ఈ ఐక్యత ఆత్మ కలిగించినటువంటి ఐక్యత. ఇది దేవుని యొక్క కార్యం. సమాధానమనే బంధము చేత ఈ కార్యాన్ని దేవుడు చేశాడు తన యొక్క ఆత్మ ద్వారా. ఆత్మ కలిగించేటువంటి ఐక్యత. దీనిని గురించి మనం అక్కడ ఆలోచన చేస్తే కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో మరొక సంగతిని గురించి మాట్లాడాడు. మొదటి పత్రిక 12వ అధ్యాయం 13వ వచనంలో ఇలా ఉంది. ఎలాగనగా ఈ ఐక్యతను గురించి మాట్లాడుతున్నాడు. ఎలాగనగా యూదులమైనను గ్రీసు దేశస్థులమైనను దాసులమైనను స్వతంత్రులమైనను మనమందరము ఒక్క శరీరములోనికి ఒక్క ఆత్మయందే బాప్తిస్మము పొందితిమి. మనమందరము ఒక్క ఆత్మను పానము చేసిన వారమైతిమి. శరీరం ఒక్కటే అవయవముగా ఉండక అనేకమైన అవయవములుగా ఉన్నది. అది మిగిలినటువంటిది వేరే విషయాన్ని గురించి మాట్లాడుతాం. సో ఇక్కడ ఐక్యతను గురించి మాట్లాడుతూ ఉండేటప్పుడు మనమందరం కూడా వేరువేరుగా ఉండేవారం ఒకప్పుడు. మనకున్నటువంటి రకరకాలైనటువంటి విభజనలు ఉన్నాయి ఒకప్పుడు. కానీ మనమందరం కూడా ఆ ఆత్మ ద్వారా
యేసుక్రీస్తు యొక్క శరీరములోనికి బాప్తిస్మము పొందితిమి, లేక అందులోనికి ఆయన శరీరములోనికి దేవుని యొక్క ఆత్మచేత తీసుకొని రాబడితిమి. ఐక్యతలో మనం ఉంచబడ్డాం, సమాధానపరచబడ్డాం అనేటువంటి సంగతిని గురించి మాట్లాడుతూ ఉన్నాం. మనము సమాధానపరచబడ్డాం. కాబట్టి ఈ ఐక్యత మనుష్యులు కలిగించుకున్నటువంటి ఐక్యత కాదు. అంటే యూదుడు, గ్రీసు దేశస్థుడు, దాసుడు, స్వతంత్రుడు, వీరందరూ కూడా ఒకటిగా దేవుని యొక్క శరీరములోనికి అమర్చబడినటువంటి ఐక్యత ఇది కేవలం దేవుని యొక్క ఆత్మ వలన సంభవించినటువంటి ఐక్యత. ఈ రెండింటిని గురించి ఇక్కడ మాట్లాడాడు కదా, యూదులను గురించి, గ్రీసు దేశస్థులను గురించి, అలానే దాసులను గురించి, స్వతంత్రులను గురించి. వారు బయట ఒకరితో ఒకరు విభేదిస్తారు, ఒకరిని ఒకరు అణిచివేసుకుంటారు, ఒకరికంటే ఒకరు అధికులమని భావిస్తారు, ఒకరితో ఒకరు వారి యొక్క జ్ఞానాతిశయం గురించి మాట్లాడతారు, వారికి ఉన్నటువంటి డంబాన్ని బట్టి ప్రవర్తిస్తారు. కానీ యేసుక్రీస్తులోనికి వారు బాప్తిస్మము పొందినప్పుడు, క్రీస్తు యొక్క శరీరంలోనికి బాప్తిస్మం పొందినప్పుడు వారందరికీ దేవుడు ఒకటే స్టేటస్ని ఇస్తూ ఉన్నాడు అన్నమాట. సో ఈ ఐక్యతను గురించి మాట్లాడుతూ ఉన్నాడు. సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించినటువంటి ఐక్యం ఇది. కాబట్టి ఇక నీవు నేను వేరు కాదు. మనకి ఒక శరీరంలో అనేకమైన అవయవములు ఉన్నప్పుడు ప్రతి అవయవానికి దాని బాధ్యత ఉన్నట్లుగానే మనకందరికీ వేరు బాధ్యతలు ఉన్నాయి. కానీ మనము వేరు కాదు. ఒకటే శరీరానికి చెందినటువంటి వారం, ఒకటే శరీరానికి చెందినటువంటి వారం. ఇందులో మనకున్నటువంటి బాధ్యత ఒకటి ఉంది. దేవుని యొక్క ఆత్మ మనకి ఐక్యాన్ని కలుగజేస్తే మన యొక్క బాధ్యత ఏంటంటే దానిని కాపాడుకోవడం మన బాధ్యత. మనం ఒక దగ్గరికి వచ్చి దేవునిని ఆరాధించేటువంటి పరిస్థితి మన వలన కలిగినది కాదు, దేవుని వలన కలిగింది. అయితే దేవుడు మనల్ని ఒక దగ్గరికి తీసుకొని వచ్చాడు గనక ఈ ఐక్యత పాడైపోకుండా కాపాడవలసినటువంటి బాధ్యత మాత్రం మనదే అని ఇక్కడ ప్రభువు చెప్తున్నాడు. ఏ ఐక్యతనైతే దేవుని యొక్క ఆత్మ కలిగించాడో ఆ ఐక్యతను కాపాడుకోవడానికి మనము శతవిధాల ప్రయత్నం చేయాలి అన్నది దేవుని యొక్క వాక్యం చెబుతున్నటువంటి విషయం. చూడండి, ఐక్యతను కాపాడుకోవటానికి ఇక్కడ 6 అంశాల గురించి మాట్లాడాడు. 1, శ్రద్ధ కలిగి ఉండాలా. 2, ప్రేమ కలిగి ఉండాలా. 3, సహనం కలిగి ఉండాలా. 4, దీర్ఘశాంతం కలిగి ఉండాలా. 5, సంపూర్ణ వినయము కలిగి ఉండాలా. 6, సాత్వికము కలిగి ఉండాలా. ఇవన్నీ కూడా ఐక్యతను కాపాడటానికి పనికొచ్చే అంశాలు. సో ఈ ఐక్యత కాపాడటానికి దేవుడు నిర్ణయించింది రూల్స్ కాదు, లక్షణాలు. ఏవో కొన్ని రూల్స్ పెట్టుకోవటం వలన ఐక్యత కాపాడబడదు అని మాట్లాడుతున్నాడు. నువ్వు ఇలా ఉండాలి, నేను ఇలా ఉండాలి, నీవు ఇది చెయ్యాలా, నేను అది చేయాలి అని మనం కొన్ని రూల్స్ పెట్టుకొని దాని ప్రకారంగా నడుచుకున్నంత మాత్రం చేత ఐక్యత కాపాడబడదు. ఐక్యత కాపాడబడటానికి మనకు కావలసినవి రూల్స్ కాదు, మనకి కావలసినవి ఈ లక్షణాలు. శ్రద్ధ ఉండాలి, సహనం ఉండాలి, దీర్ఘశాంతం ఉండాలి, ప్రేమ ఉండాలి, సంపూర్ణ వినయం ఉండాలి, సాత్వికం ఉండాలి అని 6 అంశాలను గురించి మాట్లాడాడు అన్నమాట. వీటిని మనం పరిశీలించుకోవాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉంది. ప్రతిసారి కూడా వీటిని మనం మనస్కరించకపోతే
ఈ ఐక్యతను కాపాడడం చాలా కష్టం. మనకి ఎన్ని రూల్స్ అయినా ఉండొచ్చు కానీ ఐక్యత ఉండదు. ఎన్ని రకాలైనటువంటి విధానాలని మనం ప్రవేశపెట్టినా ఐక్యత ఉండదు. కారణం ఏంటంటే వీటి ద్వారానే అది కాపాడడం సాధ్యం. సో ఆత్మ కలిగించేటువంటి ఐక్యతను కాపాడుకోవటం చాలా అవసరం. ప్రతి శరీరము, ప్రతి అవయవము ఒక్క శరీరంలో ఉన్నట్లుగా సంఘములోని సభ్యులందరూ కూడా ఐక్యతను కలిగి ఒక్క ఆత్మయందే నడుచుకోవటం అవసరం. అయితే ఈ ఐక్యత ద్వారా కలిగేటువంటి ఫలితం ఏంటి అని అడిగితే, నిన్ను పిలిచినటువంటి దేవునికి మహిమ కలుగుద్ది. ఈ ఐక్యత ద్వారా నిన్ను రక్షించినటువంటి దేవునికి మహిమ కలుగుతుంది. నిన్ను ఎవరైతే పిలిచారో, ఎవరైతే రక్షించారో, ఎవరైతే ఐక్యతలోనికి నిన్ను ఆహ్వానించారో ఆ దేవుడు మన యొక్క ఐక్యత ద్వారా మహిమపరచబడతాడు, ఘనపరచబడతాడు. లేక లోకం ఎదుట ఆ దేవుని యొక్క నామము కొనియాడబడుతుంది. తద్వారా మనకి ఆశీర్వాదం, సమాధానం, నెమ్మది కలుగుతాయన్నమాట. అయితే సంఘాలలో ఈ సత్యం అందరికీ తెలిసినటువంటి సత్యమే. కానీ ఎక్కువ సార్లు సంఘాలలో వేరే ఆత్మ పని చేస్తూ ఉంటుంది. ఆ ఆత్మ ద్వారా కూడా ఐక్యతే వారి యొక్క లక్ష్యంగా అనిపిస్తుంది. కానీ అందులో ఉన్నటువంటి లక్ష్యం వేరు. సో అలాంటివి ఒక 3 నేను మీ ఎదుట పెట్టాలని ఆశపడుతూ ఉన్నాను. ఒకటి, బాబేలు ఆత్మ. బాబేలు ఆత్మ సంఘములో పనిచేస్తూ ఉంది. ఆదికాండం 4వ అధ్యాయంలో మనకి దాని గూర్చిన 11వ అధ్యాయంలో 4వ వచనంలో దాని గూర్చినటువంటి సంగతి మనకి కనపడుతుంది. 11వ అధ్యాయం బాబేలు గోపురం గురించి. మరొక ఆత్మ కయీను ఆత్మ. ఇది ఆదికాండం 4వ అధ్యాయంలో మనకి కనపడుతుంది. మరొక ఆత్మ రాజైనటువంటి సౌలు యొక్క ఆత్మ. ఇది మనకి సమూయేలు గ్రంథం, మొదటి గ్రంథం 15వ అధ్యాయంలో కనపడుతుంది. ఇంతకీ వారి యొక్క ఆత్మ ఏంటి, వారి యొక్క విధానం ఏంటి ఒకసారి మనం చూద్దాం. బాబేలు గోపురం గురించి మీకు అందరికీ బాగా తెలుసు. నోవహు కాలంలో జలప్రళయం వచ్చింది. ఆ జలప్రళయం తర్వాత నోవహు సంతానం అభివృద్ధి చెందింది. భూమి మీద జనం ఎదుగుచూ విస్తరిస్తూ వచ్చారు. వారికందరికీ ఒకటే భాష ఉంది. అందరూ ఒక దగ్గరే నివాసం చేసేవారు. అందరూ కలిసి కదిలేవారు. వారు ఒక చోట పెద్ద మైదానపు ప్రదేశాన్ని చూసి అక్కడ వారు ఒక నిర్ణయాన్ని తీసుకున్నారు. వారందరూ కూడా ఐక్యతతో ఉన్నారు. చూడండి ఒకసారి ఆదికాండంలో 11వ అధ్యాయంలో 4వ వచనాన్ని చదవండి. ఓకే, అంటే అటు చదివేవారిది ఇటువైపు వినిపించదు, ఇటు చదివేవారిది అటు వినిపించదు. కాబట్టి వారు చదివినట్లుగా వీరు గుర్తించలేదు, వీరు చదివినట్టు వారు గుర్తించలేదు. మీరు కంగారు పడాల్సిన పని లేదు. సో ఓకే, నో ప్రాబ్లం, పర్వాలేదు. కానీ అందులో ఉన్నటువంటి విషయం తెలుసుకోవటం మనకు అవసరం కాబట్టి నేను అదే వచనాన్ని మీ కొరకు చదివి వినిపిస్తాను. చూడండి. మరియు వారు మనము భూమి అందంతటా చెదిరిపోకుండా, వారు ఐక్యంగా ఉండాలని ఒక నిర్ణయం తీసుకున్నారు. చెదిరిపోకుండా ఒక పట్టణమును ఆకాశమునంటూ శిఖరము గల ఒక గోపురమును కట్టుకొని
పేరు సంపాదించుకొందము రండి అని మాట్లాడుకున్నారంట. వారి మధ్య ఉన్నటువంటి ఐక్యత మీరు గమనించండి. చాలా ఐక్యంగా ఉన్నట్లుగా కనపడుతూ ఉన్నారు. ఎంత ఐక్యత అంటే మనము ఇక్కడి నుండి చెదిరిపోకూడదు. అది ఫస్ట్ థింగ్. మనం ఇక్కడే ఉండాలా. మనమందరం కూడా ఒకే చోట నివాసం చేయాలి. మనము ఏ చోటకి చెదిరిపోకూడదు. అలా చెదిరిపోకుండా ఉండాలి అంటే మనకందరికీ ఒకటే పట్టణం మనం కట్టుకుందాం. అంటే ఒక దగ్గరే మన నివాసాలన్నీ ఏర్పాటు చేసుకుందాం. అలానే మనకందరికీ కూడా పేరు తెచ్చే విధంగా మనమందరం కలిసి కష్టపడి శ్రమపడి ఒకటే గోపురాన్ని, ఆకాశాన్ని అంటే అంత గోపురాన్ని మనం కట్టుకుందాం. అందరికీ ఒకటే జీల్, ఒకటే ఆసక్తి. ఇందులో భేదాలు ఏమి ఉన్నట్లుగా కనిపించడం లేదు. కానీ ఈ ఐక్యత దేవుని యొక్క చిత్తానికి వ్యతిరేకమైనటువంటి ఐక్యత. ఎందుచేత? దేవుడు చెప్పినటువంటి విషయం ఏంటంటే, మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండించండి, విస్తరించండి మీరు. కానీ వీరేమనుకున్నారంటే, మనం ఎక్కడికి పోవద్దు, ఇక్కడే ఉందాం. ఒకటి. రెండవది, మనమందరం ఒకే పట్టణాన్ని కట్టుకుందాం, ఒకటే గోపురాన్ని కట్టుకుందాం. ఇందులో దేవునికి స్థానం లేదు. ఎందుకు అంటే అలా చేయటం ద్వారా మనకి పేరు వస్తుంది. మనము పేరు సంపాదించుకోవాలి. అంటే వారు కష్టపడింది, వారందరూ కలిసి నిర్ణయాలు తీసుకున్నది, వారందరూ కలిసి ఒకే చోట ఉండాలనుకున్నది ఎందుకొరకు అంటే దేవుని యొక్క మహిమ కొరకు కాదు, కానీ వారి యొక్క స్వంత పేరు ప్రఖ్యాతుల కోసం ఐక్యత అన్నమాట. ఇది వారికి ఉన్నటువంటి ఐక్యత. ఈ ఐక్యత చాలా శరీరానుసారమైనది. వారికి ఐక్యత ఎలా సాధ్యమైంది అంటే వారందరి యొక్క ఆలోచన విధానం ఒకటే. అదేంటంటే సెల్ఫ్ గ్లోరీ, స్వంత మహిమ. మనకి పేరు రావాలి అంటే ఈ రిజల్యూషన్లో దేవునికి స్థానం లేదు అసలు. దేవుణ్ణి వారు కంప్లీట్గా ఎలిమినేట్ చేయాలనుకున్నారు. ఈ రోజున లోకమంతా కూడా కలిసి దేవుణ్ణి అంగీకరించటం లేదు. వారందరూ చాలా ఐక్యంగా పోరాడుతూ ఉన్నారు. దేవుని యొక్క నామాన్ని రూపుమాపడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వారికి ఐక్యత ఉంది, కానీ ఐక్యత దేవుడు కోరుకున్నటువంటి ఐక్యత కాదు. అందులో చాలా ప్రమాదం ఉంది. ఆ ప్రమాదం ఏంటో వారు తెలుసుకోకముందే దేవుడు వారిని చెదరగొట్టేశాడు. వారికి అది క్షేమం కాదు. వారికి అది క్షేమం కాదు. వాళ్ళు తీరా గోపురాన్ని కట్టేసి పేరు సంపాదించుకుందాం అనుకున్నారు కదా. సో గోపురం కట్టిన తర్వాత ఏం చేయాలంటే వారి యొక్క పేర్లు వేయాల ఆ గోపురం మీద. అప్పుడు మొదలవుతుంది అసలైనటువంటి విషయం అంతా. పేరు వేస్తే నా పేరు ఎందుకు కిందనే వేశారు, పేరు వేయకపోతే నా పేరు ఎందుకు వేయలేదు, నా పేరు రెండో పేరు ఎందుకు వచ్చింది, మూడో పేరు ఎందుకు వచ్చింది, అలాగని చెప్పి ఎంతమందిని మొదటి పేరులో పెడతారో తెలియదు. ఇవన్నీ కూడా తర్వాత వచ్చేటువంటివి. అవి మనం అనుభవిస్తున్నాం, చూస్తున్నాం మనం. సో కాబట్టి దేవుని నామానికి మహిమ తీసుకొని వచ్చేటువంటి ఐక్యత సంఘములో ఉండాలన్నది దేవుని యొక్క ఉద్దేశం.
దేవుని పిల్లలకు దేవుడు నిర్ణయించిన ఐక్యత అదే. అది దేవుని యొక్క ఆత్మ వలన కలిగేది. బాబేలు ఆత్మ ఎంటర్ అయితే ప్రతి ఒక్కరూ పేరు కోసం ప్రాకులాడతారు. అప్పుడు ఈ ఐక్యత విచ్ఛిన్నమైపోయే ప్రమాదం ఉంది. దీని యొక్క అంతిమ రిజల్ట్ ఏంటంటే కన్ఫ్యూజన్. దాన్నే తారుమారు లేక బాబేలు అంటే అదే. ఈ బాబేలు అనేటువంటి ఈ మాటే తర్వాత బబులోను పట్టణం, దానికి ప్రకటన గ్రంథంలో తీర్పు జరుగుతుంది అని చెప్పాడు. దేవుడు లేనటువంటి కల్చర్లో ఉన్నటువంటి యూనిటీ అది. ఆ యూనిటీ దేవుడు కోరుకున్నటువంటి యూనిటీ కాదు. అది మొదటిది. రెండోది కయీను ఆత్మ. కయీను ఆత్మ ఏంటంటే కిల్లింగ్ ద రెప్యుటేషన్ ఆఫ్ అదర్స్, గాడ్లీ పీపుల్. దేవుని యందు భయభక్తులు గలవారికి ఉన్నటువంటి ఆ మంచి పేరుని చంపేయడం, అది కయీను యొక్క ఆత్మ. ఇందులో అసూయ చాలా ఉంది. కయీను యొక్క ఆత్మ గనక సంఘములోనికి ప్రవేశిస్తే దేవుని యందు భయభక్తులు గలవారికి అవమానం కలుగుతుంది. దేవునిని యథార్థ హృదయంతో సేవించే వారికి స్థానం ఉండదు. అది కయీను యొక్క ఆత్మ. ఇది అసూయతో కూడుకున్నటువంటిది. మనకు తెలిసిందే కదా ఈ కయీను స్టోరీ. అదేంటంటే కయీను హేబేలు ఇద్దరు కూడా దేవుని యొక్క సన్నిధిలోనికి వచ్చినప్పుడు, వారు దేవుని యొక్క సన్నిధిలో అర్పణ అర్పించినప్పుడు, ఆ అర్పణ హేబేలు అర్పణ అంగీకరించబడినప్పుడు కయీనుకి అసలు కోపం స్టార్ట్ అయింది. విభేదించటం ప్రారంభించాడు. అసూయతో చంపేశాడు. కాబట్టి దీనికి ఫైనల్ రిజల్ట్ ఏంటంటే దేశదిమ్మరి. అంటే ఒక నిలకడ అయినటువంటి స్థితి లేకపోవటం. ఎక్కడా వాడు నిలకడగా ఉండలేడు. ప్రతి చోట కలవరాన్ని సృష్టిస్తాడు. కాబట్టి వాడు కొన్నిసార్లు సంఘం నుండి సంఘానికి తిరుగుతూనే ఉంటాడన్నమాట. దేని కొరకు అంటే తన యొక్క ఆలోచనని నెరవేర్చుకోవటానికి. కానీ అది కుదిరే పని కాదు దేవుని యొక్క సన్నిధిలో. సో కయీను యొక్క ఆత్మ మన యొక్క ఐక్యతను చంపేస్తుంది. కయీను ఆత్మ మంచిది కాదు. సో దీని గురించి కూడా ఏమన్నంటే మనము కయీను వంటి వారమై ఉండకూడదు. హెబ్రీ పత్రికలో చాలా క్లియర్గా చెప్పాడు. మరొకటి ఏంటంటే సౌలు ఆత్మ సమూయేలు గ్రంథంలో మొదటి గ్రంథంలో 15వ అధ్యాయంలో 30వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం 30వ వచనం నేను చదువుతానులేండి. అందుకు సౌలు, నేను పాపము చేసి తిని, అయినను నా జనుల పెద్దల ఎదుటను ఇశ్రాయేలీయుల ఎదుటను నన్ను ఘనపరచిన యెహోవాకు మ్రొక్కుటకై నేను పోగా నాతో కూడా తిరిగి రమ్మని అతనిని వేడుకొనినందున సమూయేలు తిరిగి సౌలు వెంట వెళ్ళాను. యాక్చువల్గా అక్కడ సమూయేలుకి సౌలుకి మధ్య జరిగినటువంటి సంభాషణ ఏంటంటే సౌలు దేవుని యొక్క మాటకు విధేయత చూపించకుండా తాను వేరే రీతిగా ప్రవర్తించాడు. దేవుడు చెప్పినటువంటి మాటను నెరవేర్చలేదు. కాబట్టి సమూయేలు సౌలుతో మాట్లాడి, నువ్వు దేవునికి అవిధేయుడివయ్యావు, పాపం చేశావు అంటే
సౌలు ఏం చేయాలా? వెంటనే తన పాపాన్ని ఒప్పుకొని దేవుని యొక్క సన్నిధిలో పశ్చాత్తాపడాలి. కానీ సౌలు దేనికి అంకితం అయిపోయాడంటే తన యొక్క ఘనతకు అంకితం అయిపోయాడు. ప్రజల ఎదుట తనకి ఉండేటువంటి ఘనతకు అంకితం అయిపోవటం వలన ఇప్పుడు సౌలు మాట్లాడేటువంటి మాట ఏంటంటే, నేను పాపం చేసింది నిజమే, కానీ నువ్వు నాతో రా. ఎందుకంటే నువ్వు గనక ఇప్పుడు వెళ్ళిపోయావు అనుకో, ఈ ప్రజల ఎదుట నా ఘనత తగ్గిపోతుంది. నా చుట్టూ నాతో ఉన్నటువంటి ఈ పెద్దలందరూ కూడా నన్ను తృణీకరిస్తారు. సో తన యొక్క ఘనత కోసం ప్రజలందరూ తనతో నిలవాలని కోరుకుంటూ ఏం చేస్తున్నాడంటే ఒక ఫేక్ డివోషన్ లేక అబద్ధపు భయభక్తులను కనపరుస్తూ ఉన్నాడు అన్నమాట. ప్రజలందరి ఎదుట దేవుడంటే నాకు భయం ఉంది, ఇదిగో దేవుని యొక్క సేవకుడు నాతో ఉన్నాడు, ఇదిగో దేవుని బలిపీఠం మీద నేను బలిని అర్పిస్తూ ఉన్నాను అని కనపరుచుకోవటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. తద్వారా ఎవరికి ఘనత రావాలంట? దేవుని ఘనత సంగతి ఆలోచించటం లేదు, తన ఘనత గురించే ఆలోచించుకుంటున్నాడు. అందుకే సౌలు ఏం చేశాడో తెలుసా? దేవుని యొక్క వనరులన్నీ ఖర్చు పెట్టేసి తన యొక్క ఘనతను కాపాడుకోవడానికి ప్రయత్నం చేశాడు. దేవుని వనరులన్నీ ఖర్చు పెట్టాడు. దేవుని ప్రజలైనటువంటి సైన్యాన్ని తీసుకొని తన యొక్క సింహాసనాన్ని కాపాడుకోవడం కోసం దావీదు వెంట పడ్డాడు. ఎంత సమయాన్ని వృధా చేశాడు, ఎంత దేవుని వనరులను వృధా చేశాడు. చివరికి తానేమైనా దక్కించుకున్నాడా అంటే దిక్కులేని చావు చనిపోయాడు. ఏ అవిధేయత అయితే తన జీవితంలో సంభవించిందో అదే అవిధేయత అతనిని చంపేసింది. దేవుడు ఏ అమాలేకీయులనైతే చంపాలని సౌలుకి ఆజ్ఞాపించాడో అదే అమాలేకీయుడు సౌలుని చంపేశాడు, విధేయత చూపించకపోవటం వలన. ఐక్యతను చెదరగొట్టేటువంటి వేరే ఆత్మ సంఘంలోనికి ప్రవేశించకూడదు. కేవలం దేవుని యొక్క ఆత్మ ప్రవేశించాలి. దేవుని ఆత్మ చేత ఎందరు నడిపించబడుదురో వారు దేవుని కుమారులు. అనగా దేవుని కుమారులైన వారందరూ దేవుని ఆత్మచేతనే నడిపించబడతారు. దేవుని యొక్క ఆత్మచేత నడిపించబడినప్పుడు వారు సంఘాన్ని ఐక్యంగా ఉంచటం కోసం శతవిధాల ప్రయత్నం చేస్తారు. అది శ్రద్ధ, ప్రేమ, సహనం, దీర్ఘశాంతం, సంపూర్ణ వినయం, సాత్వికం. ఈ లక్షణాలను వృద్ధి చేస్తారన్నమాట. ఈరోజున ఈ బాధ్యత మనందరి మీద ఉందండి. మనము దేవుని యొక్క ఆత్మచేత నడిపించబడినటువంటి వారమైతే ఇదిగో ఈ లక్షణాల విషయంలో మనం శ్రద్ధ తీసుకోవాలి. ఈ ఐక్యతను కాపాడడం కోసం మనం శ్రద్ధ తీసుకోవాలి. ఇది ఎవరిదో బాధ్యత అన్నట్లుగా ఎవరి వైపో చూడొద్దు. ఇందులో మనలో ప్రతి ఒక్కరి మీద ఈ బాధ్యత ఉంది. మనమందరం కూడా ఈ బాధ్యతను వహించకపోతే నాయకత్వం కూడా ఏమీ చేయలేరు. నాయకులలో ఎన్నో మంచి ఆలోచనలు ఉండొచ్చు, కానీ అవన్నీ దేవుని యొక్క మహిమ నిమిత్తం నెరవేర్చబడాలి అంటే ప్రతి సంఘ సభ్యుడు కూడా ఐక్యతను కాపాడడానికి బాధ్యత తీసుకోవాలంతే. ఇది మనందరి యొక్క బాధ్యత. ఎవరిని బట్టో వచ్చేది కాదు, దేవునిని బట్టి వచ్చినటువంటి ఐక్యత. సో దీనిని మనం కాపాడుదాం. బాబెలు ఆత్మని బయటికి తోసేద్దాం, సౌలు ఆత్మను బయటికి పంపించేద్దాం, కయ్యని యొక్క ఆత్మను చంపేద్దాం. ఇదిగో దేవుని యొక్క ఆత్మానుసారంగా మనం ముందుకి కొనసాగుదాం. దేవుడి వాక్యాన్ని మన వినికిడిలో దీవించునిగాక. ప్రార్థన చేద్దాం.
ప్రేమ కలిగిన మా ప్రభు, నీవే పరిశుద్ధుడివైన దేవుడవు. నీ స్వరక్తమిచ్చి మమ్మను నీవు కొనుక్కున్నావు, సంపాదించుకున్నావు. నీకు స్తోత్రాలు తండ్రి. మేమెంతటి అయోగ్యులమో, మా స్థితి ఎంత దీనమైనదో దానిని మేము గ్రహిస్తూ ఉన్నాం. అటువంటి పరిస్థితిలో నుండి ప్రభువా, మీరు మమ్మను వేరు చేసి నీ ఆలయంలోనికి తీసుకొని వచ్చారు. నీ శరీరములోని అవయవములుగా మమ్మను చేశావు. మమ్మను ఐక్యపరిచినందులకు నీకు స్తోత్రం చెల్లించుకుంటూ ఉన్నాం. కనుక ప్రభువా, మాలో ప్రతి ఒక్కరూ నీ ఆత్మచేత నడిపించబడుతూ వేరే ఆత్మకు తావు లేకుండా నీ ఆత్మచేత మాత్రమే నడిపించబడుతూ నీ ఆత్మ ఆధీనములో నీ ఆత్మానుసారంగా నీ ఆత్మకు సంపూర్ణమైన విధేయత చూపిస్తూ నడుచుకోవటానికి, ఐక్యతను కాపాడుకోవడానికి మాకు సహాయం దయచేయండి. మేము శ్రద్ధ కలిగిన వారమై, ప్రేమ కలిగిన వారమై, సహనం కలిగిన వారమై, దీర్ఘశాంతము కలిగినటువంటి వారమై, సంపూర్ణ వినయముతో, సాత్వికముతో ఈ ఐక్యతను కాపాడుకోవడానికి మాకు సహాయం దయచేయండి. వేరు ఆత్మను మా నుండి దూరపరచండి, నశింపచేయండి ప్రభువా. నీకే సమస్తమైన ఘనత, మహిమ చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.